ఏపీలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీలను వెంబడించి అనానాగ్ సాగారం వద్ద పట్టుకున్నారు. 3 లారీలను సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒక కారుతో ఎస్కార్ట్ చేస్తూ ఇసుక లారీలను తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇసుకను అక్రమంగా శనగపాడు నుంచి తెలంగాణకు తరలిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఇదేందుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, పూర్తి సమాచారం ఏంటి? ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఇసుక కొత్త పాలసీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరింత రెచ్చిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్ర నుంచి ఇసుక అంతా కూడా తెలంగాణకు తరలించేస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేస్తున్న మరి నేను తరలిస్తున్న పరిస్థితి చూస్తే కనుక అధికార పార్టీకి సంబంధించిన వారి అండదండలు ప్రస్తుతంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే దీని మీద పోలీసులు చూపించుకున్నట్టు వదిలేసినప్పుడు కూడా నిన్న పక్కా సమాచారం రావడంతో ఆ వాహనాలను అడ్డులో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కనగపాడు దగ్గర నుంచి వచ్చి 3 లారీలు ఎస్కార్ట్ వాహనంతో వెళ్తున్న సమయంలో అనాథనగరం వద్ద పోలీసులు వీటిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్కార్ట్ వాహనంతో పాటు 3 ఇసుక లారీలను కూడా నందిగామ పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఆంధ్ర నుంచి ఏ ఒక్క లారీకి అసలు తెలంగాణకి ఇసుక తరలించేందుకు అయితే అనుమతి లేదు. కానీ గత కొద్ది రోజులుగా అంటే గడిచిన 3 నెలలుగా విద్యుత్ నడుస్తుంది. అర్ధరాత్రి వేళల్లో ఎస్కార్ట్ వాహనాలతో తరలించే వాళ్ళు ఇప్పుడు పట్టపగలే ఇలాంటి పరిస్థితి రావడంతో అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఆ 3 వాహనాలతో కూడా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ఈ తరహాలో తెలంగాణకు తరలించే వారి మీద గట్టి చర్యలు తీసుకోవాలని అయితే కూడా అంతా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.